హాయ్ హలో వెల్కమ్ టు పురాలో కాలనీస్. నేను మీ మధుకర్ రెడ్డి. మొత్తంగా ఎదురు చూస్తున్న మున్సిపల్ పోర్కు సంబంధించి సర్వం సిద్ధమైంది. ఇంకా కొన్ని గంటల్లో ఎన్నికల రణరంగం మునగనుండగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో పోలింగ్ ప్రక్రియకు కావాల్సిన చర్యలను చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ నుంచే పూర్తిగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అంతా వెళ్లే క్రమంలో అధికారులు ఎలాంటి ఏర్పాటు చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మొత్తంగా చూస్తే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. 13 మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటికే ఆయా ప్రాంతాలకు సంబంధించిన అధికారులంతా అలర్ట్ అయ్యారు. 2 కార్పొరేషన్లు కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లకు సంబంధించి 126 డివిజన్లలో 341 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా పూర్తి స్థాయిలో దాదాపు 741 మంది పోటీలో ఉన్నారు. 341 మంది సంబంధించి కూడా పూర్తి ఏర్పాటు జరిగాయి. అయితే మరోవైపు 13 మున్సిపాలిటీలకు చూస్తే 13 మున్సిపాలిటీలో కూడా డివిజన్లన్నీ చూస్తే 741 డివిజన్లకు 1500 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టోటల్ గా 15,27,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటుండగా పూర్తి స్థాయిలో దీనికి అన్ని ఏర్పాటు జరిగిపోయాయి. అయితే మరోవైపు చూస్తే ఎన్నికలకు సంబంధించి సిబ్బంది కూడా ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9,000 మంది సిబ్బంది, 15,000 పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా పూర్తి అరేంజ్మెంట్ జరిపాయి. కరీంనగర్ జిల్లాకు సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా ఉన్నారు. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మనతో ఉన్నారు. వీరంతా కూడా ఎన్నికల అధికారం వివరిస్తున్నారు. వారితో మాట్లాడదాం, దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి, ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించి పూర్తి ఎన్నికల సరళి అంతా ఎలా జరగబోతుంది, సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ అంతా ఎలా ఉండబోతుంది? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్ లో టోటల్ మనకి 66 డివిజన్స్ ఉన్నాయి. ఈ 66 డివిజన్ లో మనం 477 పోలింగ్ స్టేషన్స్ ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ 477 పోలింగ్ స్టేషన్స్ అనేవి 116 లొకేషన్స్ లో కూడా ఉన్నాయి. సో ఏ పోలింగ్ స్టేషన్స్ అన్ని ఆ డివిజన్ కి సంబంధించిన ఆ డివిజన్ లోపలే మనం అరేంజ్ చేశాము. సో ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్ ని మనం 33 రూట్స్ గా కూడా డివైడ్ చేసుకుని ప్లాన్ చేసుకున్నాం. ఈ 33 రూట్స్ కి ఈ రోజు మనకి అన్నికి కోఆర్డినేషన్ కోసం 33 జోనల్ ఆఫీసర్స్ ని కూడా అపాయింట్ చేశాము. సో ఈ రోజు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో ఈ 33 రూట్స్ కి సంబంధించినట్ల 33 స్పెషల్ కౌంటర్స్ కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఇప్పుడు మా దాదాపు 60-70% పిఓస్ కూడా అందరూ వచ్చినారు పోలింగ్ పార్టీస్. వాళ్ళకి కూడా ఈ రోజు ఇక్కడ మెటీరియల్ అన్ని స్టేషనరీస్ కావాలంటే, తర్వాత బ్యాలెట్ పేపర్స్, తర్వాత బ్యాలెట్ బాక్సెస్, అదర్ స్టేషనరీ అండ్ స్టాట్యూటరీ నాన్ స్టాట్యూటరీ ఫార్మ్స్ కూడా ఇక్కడ వాళ్ళకి అందరికీ ఇస్తాం. బై 2 o'clock వరకు మనం ఈ అరేంజ్మెంట్ అయ్యే డిస్ట్రిబ్యూషన్ అన్ని కంప్లీట్ చేసుకుంటాం. అంటే ఈ సిబ్బంది అంతా కూడా ఎన్ని గంటల లోపల వారికి సంబంధించిన ప్రాంతాలకు చేరుకోవాలి? కొంతమంది కరీంనగర్ నగరమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉన్న వాటిని ఎలా తీసుకుంటారు? మనకి అన్ని కరీంనగర్ టౌన్ లోపలనే ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్ కాబట్టి మనకి దాదాపు 10 to 15 కిలోమీటర్ లోపలనే ఉన్నాయి అన్ని పోలింగ్ స్టేషన్స్ ఈ ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుంచి. సో బై 3 o'clock ఐ థింక్ ఎవ్రీ పోలింగ్ పార్టీస్ విల్ రీచ్ దర్ పోలింగ్ స్టేషన్స్. ఇంకా నిబంధనలకు సంబంధించి ఇప్పుడు హాలిడేస్ అయితే పాఠశాలలో కానీ హాలిడేస్ ఇచ్చారు. అంటే ప్రశాంతంగా పోలింగ్ జరగడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇటు పోలీసు సపోర్ట్ కానివ్వండి, ఇంకా రెవెన్యూకి సంబంధించి. సో పోలీస్ తరపు నుంచి కమిషనర్ ఆఫ్ పోలీస్ సార్ కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆల్రెడీ బందోబస్తు కూడా పెట్టడం జరిగింది. దాదాపు మోర్ దెన్ 1000 పోలీస్ సిబ్బందిని కూడా ఈ మున్సిపల్ లిమిట్ లోనే, కరీంనగర్ లిమిట్ లోనే సార్ కూడా అపాయింట్ చేశారు. సో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కూడా కొన్ని ఐడెంటిఫై చేసాం. అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా అడిషనల్ గా పోలీస్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది. సో అక్కడ ఓటర్స్ కి కూడా ఏమో ఇబ్బంది కాకుండా మనం కూడా మున్సిపల్ తరపు నుంచి మినిమం అష్యూర్డ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎక్కడైనా షెడ్ కావాలంటే షెడ్, టెంట్స్, డ్రింకింగ్ వాటర్స్, ర్యాంప్స్, వీల్ చైర్, తర్వాత ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాలంటే కూడా అవి కూడా మనం అన్ని కూడా అరేంజ్ చేసాము. అంటే పోలింగ్ కేంద్రాలకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి?
అంటే 100 మీటర్ రేడియస్ లో ఏది మనకి 163 బిఎన్ఎస్ అప్లై అవుతుంది కాబట్టి అక్కడ ఏది కూడా గ్రూప్ ఒక దగ్గర కూర్చోది ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ నాట్ అలౌడ్. సో మిగతా అదన్నీ ఏమైనా ఇష్యూస్ ఉంటే అది లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ పోలీస్ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ సంబంధించి మామూలుగా ఈ ఓటర్లు రావడానికి కూడా సమయం ఉండే సమయంలో అంటే కట్ ఆఫ్ టైమింగ్ కంప్లీట్ గా ఎలా ఉండబోతుంది. ఈవీఎంఎస్ సంబంధించి అయితే అది ఎలక్ట్రానిక్ లో టకటక్ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఈ బ్యాలెట్ పేపర్లు అంతా కూడా ఎలా జరగబోతుంది అంటే సమయానికి ఓటర్ ఒకవేళ లేట్ అయినా లోపలికి ఈ నిబంధనలు ఎలా ఉండబోతున్నాయి. అట్లా ఏమి ఉండదు. మనం ముందే ఓటర్స్ కి ఏమైనా వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటే మన పిఓస్ అక్కడ ఉన్న పోలింగ్ స్టాఫ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఐ థింక్ లెస్ దెన్ 1 minute లో ఒక ఓటర్ ఓట్ వేయగలుగుతారని నేను అనుకుంటా. ఎక్కడైనా డిలే అయితే మనం అక్కడ అడిషనల్ స్టాఫ్ ని డిప్లాయ్ చేస్తాం. ఇది మొత్తంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరగబోతున్న 13 మున్సిపాలిటీలు 2 కార్పొరేషన్లకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. అయితే మరోవైపు ఇటు పోలీస్ సిబ్బందికి సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తవుతున్న నేపథ్యంలో దాదాపు ఇక్కడ 144 సెక్షన్ పాత ఐపీసీ చట్టం ప్రకారం బిఎన్ఎస్ ప్రకారం 519 ప్రకారం పూర్తిగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా అధికారులు ఏర్పాటు చేయడమే కాకుండా గతంలోనే బ్యాండ్ ఓవర్స్ కూడా జరిగాయి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలంటే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ కూడా ఇప్పటికే కంట్రోల్ తీసుకొని వారికి సంబంధించి నిబంధనలు కూడా చెప్పడం జరిగింది. ఈ మేరకు పోలీసులు ప్రకటన కూడా చేశారు. అయితే మొత్తంగా చూస్తే రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఓటింగ్ కోసం పోలింగ్ ప్రక్రియకు పూర్తిగా ఏర్పాటు జరగడమే కాకుండా బ్యాలెట్ పద్ధతి ద్వారా పార్టీ సింబల్ మీద జరుగుతున్న ఎన్నిక కావడంతో అన్ని రాజకీయ పార్టీలకు ఇది సవాల్గా మారింది. ప్రతి చోట చూస్తే ప్రధాన పార్టీలన్నీ బరిలో ఉన్నాయి. అభ్యర్థులందరూ కూడా గెలుపు ఓటముల పైన అంచనా వేసుకుంటున్న నేపథ్యంలో ఈ కొన్ని గంటల్లో మొదలు కావాల్సిన ఈ మున్సిపల్ పోల్ కి సంబంధించి కార్పొరేషన్లలో ఇటు మున్సిపాలిటీలో ఓటర్లు కూడా సిద్ధమయ్యారని తెలుస్తుంది. దీనికి సంబంధించి పార్టీలన్నీ కూడా ఓటర్ లిస్టు ప్రకారం ఓటర్లను కలవడం ప్రచారాలన్నీ హోరు ఎత్తి పూర్తి స్థాయిలో జరిగిన క్రమంలో చూడాలి. ఇంకో కొన్ని గంటల్లో మొదలయ్యే పోలింగ్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది, ఓటర్ల మధ్యలో ఏముంది, వాళ్ళ మస్తిష్కంలో ఏముంది, ఏ అభ్యర్థి ఎలా గెలున్నారు, ఏ పార్టీకి ఎలా మెజార్టీ అంతా కూడా మనం ఎదురు చూడాల్సిందే. చూస్తూనే ఉండండి పురా లోకల్ న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు పురా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి.